పట్టవి మన చేరిగా స్వాగతముగా అయోధ్యపురేశుని పట్టవి మన చేరిగా పుత్రులు లేక దశరథ రాజు ప్రేమతనను పెళ్ళాడెనుగా పుత్రులు లేక దశరథ రాజు ప్రేమతనను పెళ్ళాడెనుగా పుత్రులు లేక పుత్రకమెత్తి యాగము చేసి వినరమ్మా పది సేవలు చేయుడు నుండేటి ప్రతివతరాలు వినరమ్మా రంగు బంగారు చీర కట్టియు రమణి మనలే వచ్చితినే రమణి మనలే వచ్చితినే కంచు మంగళ రవిక దొడిగియో కనకాంగినే వచ్చితినే ధరణి వెలిగిన మధుర బాధలు హరిపాదం బులనందిగా కైకలేశ్వరుని ముద్దుల పట్టిని కైకాన నామము వినవే కైకాన నామము వినవే కైకాన నామము వినవే ఫుల్ నైట్ మీద శూన్యత అయిపోయి ఏ అంగడైనా పోయి రావచ్చు. అమ్మా చెల్లిమని అమ్మా ఎవరు మీరు? మీ యొక్క నామాంకితం చెప్పండి అమ్మా. అలాగే తల్లి మా యొక్క నామము వృత్తము తెలియజేయమందువా? అమ్మా అయోధ్యపురంబు నేలే దశరథ రాజు గారి అమ్మా రెండవ భార్య అయిన నా పేరు కైకాదేవి అని. ఇంతకు ముందు వచ్చాము ఒకటో నెంబర్ అంటే రెండో నెంబర్ ఎన్ని నెంబర్ వెళ్తాయి? లక్కీ లాటరీలు కావచ్చు. దశరథ రాజుకి ముగ్గురు భార్యలు కలరు. ముగ్గురు అవ్వ? నీ పేరు కైకాదేవి. కైకాదేవి అమ్మ. పిల్లలైన రావా? ఒక కుమారుడు. ఒక్కడే నవ్వా? ఇంకెవరు లేరా? లేరు, ఒకటే కుమారుడు. రాజు ప్రయత్నం చెయ్యాలి, నువ్వు కూడా చెప్పు. ఎందుకంటే ఆడుకునేటానికి ఎవరు ఒకరు ఉండాలి. సరే అవ్వా. అవ్వా ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నారు కదా మీరు? ఆ యొక్క భర్త సన్నిధానంకు వెళ్తున్నారు. అంతేనవ్వా, ఎవరి ముఖం దగ్గర కాళ్ళు పోవాలి, నేను దూకోరు. అవ్వా
అమ్మా ఎవరు మీరు? మీ యొక్క నామాంకితం తెలపండి కదా. మా యొక్క నామము సుమిత్రాదేవి అంటారు. సుమిత్రాదేవి అమ్మ. అయోధ్య నగరము పరిపాలించే దశరథ మహారాజు గారి చిన్న భార్యను. ఓ అబ్బో, నువ్వు రాకపోయిన రాని బాబా, నాకు తెలియకపోయి. అమ్మా మీరు రాజు భార్యనా? అమ్మా అయితే మీకు పిల్లలు అయి లాభా? అవును, నాకు 2 కుమారులు. నువ్వేనాయమ్మా చిన్నదాని అయినా కానీ ఇద్దరిని కానీ నువ్వు బాంచాను. ఒక్కటే దెబ్బకి ఇద్దరిని అమ్లాడ పోరగన్నా కానీ నీకు మొక్కాలే బాంచాను. నేను ఇద్దరి మీదకి వచ్చినమాట నీది బాగా పెద్దది మనసు. ఇద్దరు ఉండగా వచ్చినట్టు నీది బాగా పెద్దది మనసు. నీ మనసుకే మొక్కాలి ఎక్కడున్నదో. అమ్మా అయితే ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా? నా యొక్క భర్త సన్నిధికి వెళ్తున్నా. అంతేనవ్వా అప్ప. నేను మొన్న కూర్చొని పెట్టి ఇదే నాకు వందనం. చల్లగా వరదేములు. ఓ చెడి మనలారా, మన అంతాపురం వెళ్దాం పదండి. బందోబస్తు ఉన్నది పో ఫ్యామిలీ.